మనందరి ఎదురుచూపుల చివరి రోజు రానే వచ్చింది. రేపటి నుంచి మరో కొత్త సంవత్సరం మొదలవుతుంది. నిత్య నూతనుడైన సూర్యుడు కొత్త కాంతులతో, వేల వెలుగుల కాంతులతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆనంద ప్రదాత. ఇక్కడ సూర్యుడు శాశ్వతం కానీ జీవనకాలం శాశ్వతం కాదు. ప్రతి క్షణం ఈ వేళ్ల సందుల్లోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంది. ఈ సంగతి తెలిసి మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురు చూడడమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలోని అన్నిటికీ శక్తిని, తేజస్సును ఇచ్చేది కనిపించే సూర్యుడైతే అతడి వెనుక, ఈ విశాల విశ్వం వెనుక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మారవి. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో, కొత్త కోర్కెలతో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రహ్లాదుడి కోసం వచ్చిన నరసింహస్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై రేపటి కోసం రంగురంగుల చిత్రాలు ఎన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరిన ఈ పుట్టికను సాధించిన మనకి విజయం సాధించడం అనేది మన జన్మ హక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని నేటిని విత్తనాలుగా నాటి రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకి తెరపడగానే రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల ఆనందపు తెర తీద్దాం. దేవుళ్లను ప్రణమిల్లి వేడుకుందాం. సత్యం వైపు నడిపించమని, కాలం ఇంద్రజాలంతో మాయ చేసిన తట్టుకుని నిలబడే శక్తిని ఇవ్వమని కోరుకుందాం. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడును విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. భూత భవిష్యత్ వర్తమానాలు నేనే అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియకపోవచ్చు, కానీ ఆ దేవుడి దగ్గర భవిష్యత్తు కోసం, మన కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటుంది బైబిల్. ఆ దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్ అంటుంది ఖురాన్. ఈరోజు మనం నిజాయితీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది ఏదైతే ఉందో అది రాబోయే రోజులన్నిటినీ మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురు చూద్దాం. కొత్త సూర్యుణ్ణి ఆహ్వానిద్దాం. సంతోషాల ఆనందాల కేరింతల్లో మునిగి నీతి నియమాలు, జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరి పిలుపు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాగో తెలుగూడ ఛానల్ నుంచి మీ జయకృష్ణ.